కాశీ చేసిన కుట్రతో ప్రాణాపాయ స్థితిలో దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకున్న దశరథ. ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి. అయితే కార్తీక్ వెళ్ళి పారిజాతాన్ని జ్యోత్స్నాని అడుగు అని చెప్పైతే తనకు ఒక ప్లాన్ అయితే చెప్తాడు కదా. అలా ప్లాన్ చెప్పినప్పుడు పారిజాతం అయితే నిజంగానే వెళ్ళి జ్యోత్స్నాని అయితే అడుగుతుందన్నమాట. అడిగేసరికి మన ఇద్దరం ఒక చోటకి వెళ్ళాలని చెప్పి పారిజాతం అంటుంది. ఎక్కడికి గ్రాని అని చెప్పి జ్యోత్స్న అడుగుతుందన్నమాట. అలా అడిగేసరికి మీ నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారో తెలుసుకుందామని, అంటే మీకు కిడ్నాప్ అయిందన్న విషయం ఎందుకు వచ్చిందంటే ఇది నాకు ఇక్కడ చూస్తున్న పరిస్థితులను బట్టి నాకు ఇలా అనుమానం వస్తుంది. సో బాల్కనీలో తాయెత్తుంది, నాకేమో మొన్న కనిపించాడు. సో అందుకని నేను ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు కూడా రా అని చెప్పి అంటుంది. అయ్యేసరికి జ్యోత్స్న చాలా కంగారు పడిపోతూ ఫేస్లో అయితే చాలా ఎక్స్ప్రెషన్స్ రంగులు అయితే మారుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అలా మారేసేసరికి పారిజాతం అయితే అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అయ్యేసరికి నేను అసలే టెన్షన్లో ఉన్నాను, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయాల్సింది పోయి నువ్వు ఇంకా వేరే సమస్య తీసుకొచ్చి పెడతావేంటని చెప్పి అయితే జ్యోత్స్న అయితే పారిజాతం మీద అరుస్తూ ఉంటుంది అన్నమాట. అలా అరిచేసరికి నువ్వు రావా అని చెప్పి అయితే పారిజాతం అడిగేసరికి సరే నాకు తెలిసిన కమిషనర్ ఉన్నారు, నేను ఆయనకు చెప్పి వెతికించమని చెప్తాను, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళని చెప్పి అయితే పారిజాతాన్ని అంటుంది. ఇంకా పారిజాతం సరే అని చెప్పి వెతికించు, నా కొడుకు నాకు కావాలని చెప్పి అయితే అంటుంది. అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఈ గ్రానీకి బుద్ధి లేదు, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు, నేనున్న టెన్షన్ ఏంటి, నేను చేస్తున్న పని ఏంటని చెప్పి జ్యోత్స్న అయితే మళ్ళీ తను ఆలోచించుకుంటూ ఉంటుందన్నమాట, వాళ్ళ నాన్న చెప్పిన విషయాలు గుర్తు చేసుకుంటూ. అయితే ఇంతలో వాళ్ళ పారిజాతం అయితే కార్తీక్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పింది నిజమేరా, నిజంగానే జ్యోత్స్న ముఖంలో రంగులు మారుతూ ఉన్నాయి, నేను చూశాను, ఖచ్చితంగా ఈ కిడ్నాప్కి తనకి ఏదో సంబంధం ఉందంటే కదా, నేను చెప్పింది అదే, నువ్వు జ్యోత్స్నను ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండు, ఖచ్చితంగా మామయ్య ఎక్కడున్నాడు అనే విషయం తెలుస్తుంది అని చెప్పి అయితే కార్తీక్ అంటాడు. సరేరా నీకు కనిపెడతాను, తను ఏం చేస్తుంది ఏంటని నేను గమనిస్తానని చెప్పి అంటుంది. సరే నేను ఇంటికి వెళ్తానని చెప్పి దీప రా అని చెప్పి దీపాన్ని తీసుకుని అయితే ఇంటికి వెళ్తాడు. ఇంకా అలా ఇంటికి వెళ్ళేసరికి కాశీ అయితే ఇంటికాడ ఉంటాడు. కాంచన అయితే కాశీని తీసుకొస్తుంది కదా. ఇంకా తీసుకొచ్చేసరికి ఎదురుగా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉంటాడు అన్నమాట. అక్కడ ఉండేసరికి కాశీ ఏమైపోయావు నువ్వు అని చెప్పి అయితే దీప పలకరిస్తుంది అన్నమాట. అది అక్క అని చెప్పి సైలెంట్గా ఉంటాడు. వాడు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్త పడుతున్నాడు, మళ్ళీ తన జీవితాన్ని తాను మొదలు పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఇలా పిచ్చోళ్ళలాగా గుళ్ళల్లో ఇలా గడ్డం పెంచుకుని ఇలా చూడు ఎలా తయారయ్యాడో, నేనే తీసుకొచ్చానని చెప్పి అయితే కాంచన అంటుంది. కార్తీక్ అయితే షాక్ అవుతాడు. బట్ ఏం చెప్పాలో కూడా తనకు అర్థం కాక అసలు ఇంత సడన్గా రావడం ఏంటి, కరెక్ట్గా మా అమ్మ గుడికి వెళ్ళిన టైంలోనే కనిపించడం ఏంటి అన్నట్టుగా చూస్తాడు. బట్ నిజంగానే మారిపోయాడేమోనని కార్తీక్ కూడా ఒక్క క్షణం నమ్ముతాడు అన్నమాట. ఇంకా నమ్మేసరికి సార్ నన్ను క్షమించండి అక్క, నేను నీకు చాలా అన్యాయం చేశానని చెప్పి అయితే దీప అంటాడు. ఇంకా దీప కాశీ లిగు ముందు లే, ఇక్కడ నుంచి నువ్వే తప్పు చేయడం ఏంటి, చేసిన తప్పు తెలుసుకున్నావు చాలు, ఇక నుంచి అయినా మనిషిగా ఉండు, స్వప్నాన్ని బాధ పెట్టమాక నువ్వు అని చెప్పి అయితే అంటుంది. స్వప్న నన్ను అసలు కనీసం పలకరించట్లేదు, నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు, నువ్వు ఒకసారి చెప్పని చెప్పి అయితే అంటూ ఉంటుంది. అయ్యేసరికి ఇంకా అందరూ కలిసి కార్తీక్ వైపు అయితే చూస్తాడు. కార్తీక్ అయ్యేసరికి పవన్ నువ్వు కూడా క్షమించు, నేను చాలా మోసం చేశాను మిమ్మల్ని అని చెప్పి అయితే కార్తీక్ని కూడా క్షమాపణ అడుగుతాడు అన్నమాట కాశీ. ఇంకా అయ్యేసరికి తనైతే ఇంకా ఏమీ మాట్లాడకుండా దీప్ పక్కకి వెళ్తాడు. సరే చూద్దాము అంటే స్వప్న నాతో మాట్లాడలేక చెయ్యి బావా, నువ్వు చెప్తేనే తను వింటుంది, ఇంకా ఎవరు చెప్పినా సరే తను వినదు అని చెప్పి అయితే కాశీ అంటాడు. చూద్దాం కాశీ, నువ్వైతే ముందు మారావన్న విషయం తనకు కూడా తెలియాలి కదా, నేను ఇక్కడున్న వాళ్ళందరూ నమ్మితే సరిపోదు కదా, స్వప్నకు కూడా అనిపించాలి కదా అని చెప్పి అయితే అంటాడు. అనేసరికి దీప కూడా అవును బావ, కాశీ చెప్పినట్టు నువ్వు చెప్తేనే వింటుందంటే ఒక ఆడదాని మనసు నీకే తెలుస్తుంది దీప, సో స్వప్నకు కూడా తను మారాడని అనిపించినప్పుడు నేను మాట్లాడతాను ఖచ్చితంగా, అన్ని విషయాలు ఇప్పుడంటే మనం మాట్లాడలేము, సో ప్రస్తుతానికి నువ్వు ఇక్కడే ఉండు కాశీ అని చెప్పి అయితే కార్తీక్ అంటాడు. ఇంకా అనేసరికి కాశీ కూడా సరే అంటాడు. సరే అనేసరికి సరే అని చెప్పి ఇంకా గతంలో అయితే జ్యోత్స్నను కాశీ మాట్లాడుకునే విషయం దాసు వింటాడు కదా. వినేసరికి దాసు ఒకసారి జ్యోత్స్నని అయితే హెచ్చరిస్తాడు కదా, మీరు ఒకసారి అంతకుముందు నీ తమ్ముడి జీవితాన్ని నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పి అయితే వాడి జీవితాన్ని నువ్వు వాడుకుంటున్నావు తప్ప వాడికి ఏం సాయం చేయట్లేదని జ్యోత్స్నని హెచ్చరిస్తూ ఉంటాడు కదా. అనేసరికి ఇంకా తర్వాత అయితే
హెచ్చరిస్తాడు. బట్ అయినా సరే జ్యోత్స్న ఎవరి మాట వినదు కదా. అయితే కాశీ అయితే అక్క కోసం నేను జ్యూస్ కలపాలి, నేను ఈరోజు జ్యూస్ ఇస్తానని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే వెంటనే జ్యూస్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అలా జ్యూస్ చేస్తున్నప్పుడు ఆ జ్యూస్ చేస్తుండగా తను జ్యోత్స్నతో అయితే మాట్లాడిన విషయాలు అయితే గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా ఎలాగూ దాసుకి విషయం తెలిసిపోయింది. ఖచ్చితంగా ఈ విషయాన్ని కాశీకి చెప్పేస్తాడు. కాశీ నేను నా వైపు ఒక ఆయుధంలాగా వాడుకోవాలని చెప్పి అయితే కాశీతో తను మాట్లాడుతూ గతంలో మాట్లాడిన విషయాన్ని అయితే కాశీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అన్నమాట. నువ్వు నా సొంత తమ్ముడివి, నీ జీవితాన్ని నేను ఎందుకు అన్యాయం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. నువ్వు నాకు ఒక ఫేవర్ చెయ్యి, ఇలా కాంచనత ఇట్లా వచ్చింది గుడికి, నువ్వు ఇలా కనిపించు, వాళ్ళ ఇంటికి వెళ్ళు, దీప ప్రెగ్నెన్సీ పోవడానికి ఇలా ప్లాన్ అయితే చేయించమని చెప్పి అయితే తను ఏ ప్లాన్ అయితే చేయాలనుకుంటుందో దీపం చంపడానికి ఆ ప్లాన్ అంతా అయితే కాశీకి అయితే చెప్తుంది. బట్ కాశీకి ఏంటంటే ప్రెగ్నెంట్ పోవడానికి మాత్రమే ఈ మందు అని అయితే చెప్తుంది తప్ప ప్రాణాలు తీసే మందు అని అయితే పాయిజన్ అని మాత్రం చెప్పదన్నమాట. ఒక పౌడర్ ఇచ్చి ఇది ప్రెగ్నెన్సీ పోవడానికి అని చెప్పి అంటుంది. బట్ ప్రెగ్నెన్సీ పోగొట్టడం కూడా తప్పక్క, అలా చేయకూడదు. మరి మనుషుల ప్రాణాలు మనం తీయడం ఏంటి, మనం చేస్తుంది తప్పు. కడుపులో ఉన్న బిడ్డ ఏం తప్పు చేసిందంటే నువ్వు మరీ ఇంత మంచోళ్ళలాగా ఉన్నావు కాబట్టి నిన్ను అందరూ ఇలా వాడుకున్నారు. ఇప్పుడు వాళ్ళందరి మీద రివెంజ్ తీసుకునే టైం వచ్చింది. ఇప్పుడు నా ప్లాన్కి నేను గొప్ప స్థితిలో నుంచోబెడతాను. నీకంటూ ఒక సొంతంగా బిజినెస్ నేను అన్నీ ఏర్పాటు చేస్తాను. మనం గెలవాలంటే ఈ క్షణం మనకి దీప కడుపులో ఉన్న బిడ్డ ఇప్పుడు మనకు అడ్డు కావాలంటే తనకు ప్రెగ్నెన్సీ మళ్ళీ వస్తుంది. బట్ ఈ సమయంలో అయితే తనకు ప్రెగ్నెన్సీ పోవాలి, నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి అయితే తనని మ్యానిపులేట్ చేసి అయితే కాశీని అయితే జ్యోత్స్న ఒప్పించేస్తుంది అన్నమాట. ఇంకా ఒప్పించేసి ఆ పౌడర్ అయితే ఇస్తుంది. ఇంకా కాశీ అవంతా గుర్తు తెచ్చుకుని ఆ పౌడర్ అయితే ఆ జ్యూస్లో కలుపుతాడన్నమాట. కలిపి వెంటనే ఆ జ్యూస్ తీసుకెళ్ళి అక్క నన్ను క్షమించాలి అని చెప్పి దీపాన్ని అడుగుతాడు. ఎన్నిసార్లు చెప్తావురా, ఆల్రెడీ క్షమించాను కదా, మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావు అని చెప్పి అంటుంది. నువ్వు ఈ జ్యూస్ తాగితేనే నువ్వు నన్ను క్షమించినట్టు, ఎందుకంటే నీకు దానిమ్మకాయ జ్యూస్ ఇష్టం కదా, నా మేనల్లుడు మంచి తెల్లగా పుట్టాలి, జ్యూస్ తాగని చెప్పి అయితే జ్యూస్ ఇస్తాడు. నీకు దానిమ్మకాయ జ్యూస్ అంటే ఇష్టమని నేను తీసుకొచ్చాను నేనే స్వయంగా అని చెప్పి ఇస్తాడన్నమాట. ఇచ్చేసరికి ఇంకా సరే నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదనాలని చెప్పి అయితే ఆ జ్యూస్ తీసుకుని అయితే దీప తాగేస్తుంది అన్నమాట. తాగేసి కాశీ అయితే ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి ఇంతలో కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. కార్తీక్ వచ్చేసరికి దీప నోట్లోంచి బ్లడ్ వస్తూ ఉంటుందన్నమాట. పరిస్థితి చాలా క్లిష్టంగా అయితే మారుతుంది. ఏమైంది దీప, ఏమైంది, నువ్వు ఎందుకలా బ్లడ్ వస్తుందని చెప్పి అడుగుతుంటే నేను జ్యూస్ తాగాను, ఏమైనా తిన్నావా అని చెప్పి కార్తీక్ అడిగినప్పుడు అవునండి జ్యూస్ తాగాను నేను, ఇట్లా కాశీ ఇచ్చాడు అని చెప్పి అయితే అంటుంది. ఎవరేది ఇచ్చినా తీసేసుకోవడమేనా, ఒకసారి ఆగి ఆలోచించమంటే నా తమ్ముడే కదా అని చెప్పి తాగానండి, బట్ ఏదో తేడా కొట్టిందని చెప్పి అంటుంది. అయ్యేసరికి నేను మా అమ్మ ప్రాణాలు కాపాడాలి బావా, లేదంటే నేను బ్రతికినా కానీ మా అమ్మ ప్రాణాలు కాకపోతే నేను ఎందుకు బ్రతుకున్న శవంతో సమానం, నువ్వు మా అమ్మ ప్రాణాలు కాపాడుతావని నాకు మాట ఇవ్వని చెప్పి అయితే కార్తీక్ దగ్గర దీప అయితే మాట తీసుకుంటుంది అన్నమాట. ఇంకా అలా మాట తీసుకోగానే కార్తీక్ నిజంగానే మాటిస్తాడు. ఈలోపు బ్లడ్ రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చినాయి అని చెప్పి అయితే డాక్టర్ గారు అయితే కార్తీక్ ఫోన్ చేస్తూ ఉంటారు. చేసరికి కార్తీక్ తనున్న టెన్షన్లో డాక్టర్ ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం అన్నమాట. ఇంతలో సుమిత్రకు కూడా తనకి సీరియస్ అవుతుందన్నమాట. సీరియస్ అయ్యి నోట్లోంచి బ్లడ్ అయితే వస్తుంది. ఇంకా దశరథ్ ఏం చేయాలో తెలియక డాక్టర్కి అయితే కాల్ చేస్తాడు. డాక్టర్ ఇలా సుమిత్రకి నోట్లోంచి బ్లడ్ వస్తుంది, కార్తీక్ కాల్ లిఫ్ట్ చేయట్లేదు, నాకు ఎవరికి చేయాలో తెలియక మీకు చేశాను, ఏం చేయమంటారని చెప్పి అయితే అంటూ ఉంటాడు. అయ్యేసరికి నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నానండి, ఇలా దీప బ్లడ్ రిపోర్ట్ ఇచ్చారు, బ్లడ్ ఇచ్చి వెళ్ళింది, కార్తీక్ని దీప వచ్చిల్లారు, వాళ్ళ శాంపుల్స్ మ్యాచ్ అయినాయి, వాళ్ళిద్దరు డిఎన్ఏ ఒకటైంది, సుమిత్రకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి దీప పనికొస్తుంది, జ్యోత్స్న రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదు, మీరు వెంటనే తనని హాస్పిటల్కి తీసుకురండి అని చెప్పి అయితే చెప్తాడన్నమాట. సరే నేను వెంటనే తీసుకొస్తానని చెప్పి అయితే ఉంటాడు. బట్ అయితే దశరథకి దీప రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యి ఖచ్చితంగా అంటే దీపనే నా కూతురు అని చెప్పి అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంకా సుమిత్రని తీసుకుని అయితే దశరథ హాస్పిటల్కి అయితే వెళ్తాడు. వెళ్ళేసరికి డాక్టర్ దశరథ చూస్తుండగానే సుమిత్రను దీప ప్రాణాపాయ స్థితిలో చూసి షాక్ అవుతారన్నమాట. కార్తీక్ దీపని ఎలాగైనా కాపాడాలి డాక్టర్, మీరు వెంటనే చూడండి, ఇలా జరిగింది, పాయిజన్ తను తిన్న ఆహారంలో పాయిజన్ కలిసింది, మీరు వెంటనే బతికించండి అని చెప్పి అయితే డాక్టర్ చెప్తాడనమాట. ఇంకా ఫాస్ట్గా అయితే తనని తీసుకెళ్ళి అది మొత్తం అంతా క్లీన్ చేయించి మొత్తం అయితే దీపకి ఏం ప్రాబ్లం లేదని చెప్పి
ట్రీట్మెంట్ అయితే చేసి బయటకు వచ్చి చెప్తుందన్నమాట. చేసేసరికి బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో దీప ట్రాన్స్ప్లాంటేషన్కి పనికిరాదు, ఎందుకంటే తనకి ఇలా పరిస్థితి కదా అని చెప్పి అంటే, లేదండి తను బతికినా సరే సుమిత్ర గారిని బ్రతికించకపోతే నేను ఎందుకు బతుకున్నా వేస్టే అని చెప్పి నా దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని అంటే, బట్ తనున్న పొజిషన్ ప్లీజ్ డాక్టర్ హెల్ప్ చేయండి అని చెప్పి అయితే కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడన్నమాట. ఇంకా అలా రిక్వెస్ట్ చేసేసరికి ఇంకా మళ్ళీ ఒకసారి దీపక్ టెస్ట్ చేసిన తర్వాత బ్లడ్లోకి అయితే వెళ్ళలేదు, ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేస్తానని చెప్పి అయితే సుమిత్రని దీపానికి వెంటనే ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకెళ్ళేసరికి ఇంకా ఆపరేషన్ జరిగిన తర్వాత వాళ్ళిద్దరూ సేఫ్ అని చెప్పి అయితే డాక్టర్ వచ్చి అయితే చెప్తుందన్నమాట. ఆపరేషన్ సక్సెస్ అయింది, మీరు సేఫ్ అని చెప్పి అయితే చెప్తుంది. ఇంతలో నిజం తెలుసుకున్న దశరథ ఏం చేయబోతాడు అనేది మనం రాబోయే ఎపిసోడ్స్లో అయితే చూద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.